నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆయన ప్రియురాలు లావణ్య ఆరోపించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కొనసాగిస్తూ తనను దూరం పెడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది. తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్ తరుణ్ అంటే తనకు ప్రాణమన్నారు. కానీ నటుడికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని, అందుకే తనకు డ్రగ్ అడిక్ట్ అంటూ వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఆమె ఆరోపణలపై మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. లావణ్య మస్తాన్ సాయి అనే అబ్బాయితో రిలేషన్ కొనసాగిస్తుందని, ఇద్దరూ కలిసి డబ్బు కోసం నాటకం ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇద్దరూ డ్రగ్స్ బానిసలని ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో లావణ్య కూడా మీడియా ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ పై రివర్స్ అటాక్ చేసింది. ఇప్పటి వరకు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పిన లావణ్య ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవడంతో పాటు 11 ఏళ్లుగా కలిసి ఉన్నాడని వెల్లడించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా దగ్గర కావడంతో తనను వదిలేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లికి సంబంధించి తీసుకున్న ఫోటోలు చాలా కాలంగా తన ఫోన్లోనే ఉన్నాయని, రీసెంట్ గా రాజ్ తరుణ్ వాటిని డిలీట్ చేశాడని వెల్లడించింది. మాల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులు కూడా తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. చంపి తన శవం కూడా దొరకకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారని వెల్లడించింది. మాల్వి ఆమె అన్నయ్య నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులను కోరింది. అటు రాజ్ తరుణ్ కు చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని, తనను వదిలించుకునేందుకే డ్రగ్ అడిక్ట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడింది. అటు మస్తాన్ సాయితో కలిసి లావణ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందనే రాజ్ తరుణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించింది. మస్తాన్ సాయికి తనకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్ కేసులో మస్తాన్ నిందితుడిని, అతడి ఫోన్లో నా నెంబర్ ఉండటంతో నోటీసులు ఇచ్చారని చెప్పింది. తనను వదిలించుకోవాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న తరుణ్ డ్రగ్స్ మస్తాన్ సాయి అంటూ కథలు చెప్తున్నాడని వెల్లడించింది. రాజ్ తరుణ్ మాల్వి తన వైపు తిప్పుకుందని, ఎలాగైనా తనకు దక్కకుండా చేయాలని భావిస్తుందని ఆరోపించింది. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, హోటల్స్ లో ఉన్న లిస్టు చూస్తే అర్థమవుతుందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ తరుణ్ ను వదిలేది లేదని లావణ్య తేల్చి చెప్పేసింది. అయితే రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా సామి అనే మూవీ చేస్తున్నారు. కొంతమందేమో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అందరూ మర్చిపోయిన రాజ్ తరుణ్ ని ఈ వివాదం ద్వారా ఒక్కసారిగా వైరల్ అయ్యి సినిమాని అందరూ చూడాలనే ఈ విధంగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారని అంటుంటే, మరికొంతమంది ఏమో ఇది నిజమే అని అంటున్నారు. అయితే రాజ్ తరుణ్ పైకి లావణ్యని ఉసిగొల్పి కేసు పెట్టింది ఓ టాలీవుడ్ నిర్మాత అని తెలుస్తోంది. అయితే లావణ్య ఈ విషయాన్ని అంత పెద్దగా చేయాలి అనుకోలేదట. కానీ ఆ నిర్మాతనే లావణ్యతో ఇది చేయించారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గతంలో రాజ్ తరుణ్ ఆ నిర్మాతకి కాల్ షీట్లు ఇచ్చి సినిమా చేస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చి వేరే సినిమాలో నటించారట. దాంతో రాజ్ తరుణ్ పై కోపం తెచ్చుకున్న ఆ నిర్మాత ఇప్పుడు ఇలా లావణ్య రూపంలో ఆయనపై పగ తీర్చుకుంటున్నాడని పలువురు క్రిటిక్స్ అంటున్నారు. ఈ వ్యవహారానికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.